గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
గడిచిపోయేదో చూస్తే ఆశ్చర్యంగా ఉంది. నిన్ననే స్కూల్ యూనిఫామ్ వేసుకొని క్లాస్ రూమ్లో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఉదయం ప్రార్థన, టీచర్ల బోధన, మధ్యాహ్నం టిఫిన్స్ పంచుకోవడం, ఆటలు, ఎగ్జామ్స్ టెన్షన్ మొదలైనవి ఫేవరల్ పార్టీ ఫంక్షన్ కన్నీళ్ళు తెప్పించడం ఇప్పటికీ మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఆ రోజుల్లో మనకు పెద్ద ఏం లేకపోయినా మన దగ్గర అమూల్యమైన సంపద ఉండేది, అదే స్నేహం. ఈరోజు మనలో కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు, కొందరు ప్రైవేట్ ఉద్యోగాల్లో, కొందరు వ్యాపారాల్లో, మరికొందరు కుటుంబ బాధ్యతలను బిజీగా ఉన్నా ఈరోజు మనందరం మళ్ళీ విద్యార్థులమై ఒక చోట చేరడం ఎంతో సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ అందరికీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. నేను వచ్చేసి నా పేరైతే అందరికీ గుర్తుంది కదా, జీవిత. మా హస్బెండ్ పేరు వచ్చేసి పురుషోత్తం. నాకు 2 బాబులు. వాళ్ళు రమాదేవి స్కూల్లో చదువుకుంటున్నారు, చాలా పెద్ద ఉంటారు, సో అందుకే తీసుకురాలేదు. నేను ఇప్పుడు మన స్కూల్లో చదివినప్పుడు చాలా చాలా మెమోరీస్ ఉన్నాయి. అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మనం కంబైన్గా చాలా చదువుకున్నాము. ఇంగ్లీష్ క్లాస్ ఒకటి సపరేట్గా అయ్యేది. చాలా చాలా మెమోరీస్ ఉన్నాయి. అంటే టీచర్స్ వచ్చినప్పుడు, రెహానా సైన్స్ చెప్పినప్పుడు, రెహానా మ్యామ్ వచ్చినప్పుడు ఎవరో 25 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ వినొచ్చు క్లాస్, మిగతా రిమైనింగ్ స్టూడెంట్స్ అంతా పడుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళ మ్యామ్ని చాలా అంటే రాలేదంటే మిస్ అవుతున్నాము. ఇంకా భాస్కర్ సార్ వస్తాడు, సార్ వచ్చి ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు తిడతాడా అని వీడియోని వెయిట్ చేసి ఉండేది బాయ్స్ అందరూ. చేసిన అందరూ స్నేహితులకు, బాయ్స్ అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జావేద్. మ్యారేజ్ అయిపోయింది, 2 పాపలు ఉన్నారు, 7 years, 5 years. సారీ, మన అది చెప్పడం మర్చిపోయినా. అంటే జాబ్ అయినా ఏదైనా చెప్పండి. ఇక్కడి నుంచి ఆఫ్టర్ స్కూల్ తర్వాత నేను పాలిటెక్నిక్ ఆర్కిటెక్చర్ చదివాను. ఇప్పుడు ప్రజెంట్ నేను ఆర్కిటెక్ట్గా ప్రైవేట్ ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నాను. ప్లస్ ఒక స్టార్టప్ కూడా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో దీని తర్వాత డిప్లొమాలోకి వచ్చిన ఫ్రెండ్స్, పిఆర్లోకి వచ్చిన ఫ్రెండ్స్ అందరితో తప్ప మన స్కూల్ ఫ్రెండ్స్ చాలా గుర్తుగా వస్తారు నాకు. ఎందుకంటే మనము చైల్డ్హుడ్ నుంచి ఒక టీనేజ్ వరకు ఏదైతే టైం స్పెండ్ చేసినాం మీ మధ్యలో, అది నాకు చాలా మర్చిపోని జ్ఞాపకాలు. అందరినీ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. 18 yearsకి. నా విషయానికి వస్తే నాకు ఎర్లీగా మ్యారేజ్ అయింది. సో నాకు 2 పాపలు, 9th class and 5th class. సో ఆఫ్టర్ మ్యారేజ్ నా డిగ్రీ అయిపోయింది. తర్వాత గ్రూప్స్కి ట్రై చేశాను కానీ మిస్ అయిపోయింది. సో ప్రెజెంట్ నేను కాలేజ్లో ప్లేస్మెంట్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్ జాబ్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఐ హోప్ యూ ఆఫీస్లో గుడ్. ఆ టైంలో నాకు మెమరీ గుర్తుంది. 10th మేము వాష్రూమ్ అందరూ వెళ్ళాం. అయితే శ్రీగారు ఫస్ట్ టైం నేను మైక్లో మాట్లాడుతున్నా. నేను మాట్లాడకపోతుండే ఏదో షేర్ చేస్తున్నా. మన దేనికి వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన స్కూల్ తర్వాత నాకు చాలా విషయాలు తెలుసు. స్కూల్లో నేను అంతగా నేను నేర్చుకోలేదు, స్టడీ మీద కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. బయటకు వెళ్ళినాక ఎలా ఉంటుంది నాకు బాగా అనిపించింది. ఎందుకంటే చాలా చెప్తుండే చదువు మంచిగా ఉంటుంది, మనకు ఇంట్రెస్ట్ చూపేది. ఎందుకంటే మనకు అప్పుడు ప్రాబ్లమ్స్ నా పేరు స్వాతి. ఇక్కడ వచ్చేసి నారాయణ కాలేజ్, బీటెక్ వచ్చేసి అర్జున్ కాలేజ్, ఎంటెక్ వచ్చేసి నేతాజీ కాలేజ్. ఆ తర్వాత నాకు 2 బాబులు. పెద్ద బాబు వచ్చేసి
థర్డ్ క్లాస్, చిన్న బాబు వచ్చి ఎల్కేజీ, వాళ్ళు వచ్చి నేను స్వాతి, అందరికీ తెలుసు. ఆర్ట్స్ స్వాతి. అవును, అది వేరే మర్చిపోయినట్టు. ఇప్పుడు అప్పుడు నేను ఇంటర్ డిగ్రీ పీజీపీ ఎంఎస్సీ అయిపోయింది నాది. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. 2 పాపలు, వాళ్ళు బతుకొని స్కూల్లో చదువుతున్నారు. ఒక పాప ఎల్కేజీ, ఒక పాప ఫస్ట్ క్లాస్. చిన్న ఉన్నారు మా పాపలు, అది తీసుకురాలేదు. స్కూల్ మెమోరీస్ అంటే నాకు ఎక్కువ నేను స్వాతి పల్లవి ఈ ముచ్చట్లే గుర్తున్నాయి నాకు ఎక్కువ. ఇంకోటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బయట అందరూ కలిసినప్పుడు మన మనసులో మనకి ఏం గొడవలు ఉన్నా మన పిల్లలకు వీడు నా దోస్తు అని చెప్పుకునే స్థాయికి రండి. ఎందుకంటే గుర్తుకోకుండా, ఎందుకంటే మనం తిట్టుకున్నాం కొట్టుకున్నాం అంత అయిపోయింది. బట్ మన పిల్లలకి ఏంటంటే అరే నా క్లాస్మేట్ నేను ఎన్నో చెప్తున్న స్థాయికి వచ్చి అదొక రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఎన్నైనా ఉందండి. మన పిల్లలు కొంచెం వాళ్ళ మన డాడీ దోస్తు కానీ వాళ్ళు గౌరవంగా చెప్పుకుంటారు. ఇంకా అంతే, ఏం లేదు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నా పేరు ప్రవీణ్ రెడ్డి. అందరూ చిన్న ప్రవీణ్ రెడ్డి అంటే గుర్తుపడతారేమో. ఆ ఊళ్ళో రాయుడు అంటారు. అందరూ మా ఫ్రెండ్స్ అంటారు. నాకు మ్యారేజ్ అయ్యి ఒక 4 years అవుతుంది. ఒక చిన్న పాప 2.5 years. నేను వచ్చేసి ఓన్ బిజినెస్. నాకు కొంచెం నారాయణ కాలేజ్లో చేసినట్టు ఆఫ్టర్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన. బీటెక్ తర్వాత పూణేలో డిజైన్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది. ప్రజెంట్ పూణేలో ఉంటుంటా. నాకు 2020లో మ్యారేజ్ అయినట్టే 1.5 year పాస్ ఉంది. 10th class మెమరీస్ అంటే ఇప్పటికీ నాకు గుర్తు. నేను స్కూల్ ఫస్ట్ డే మా నాన్నమ్మ డాడీ వాళ్ళు వచ్చి జాయిన్ చేసుకుంటే అసలు స్కూల్లో వెళ్ళడానికి అసలు ఫుల్ ఏడుస్తుండే. ఇప్పటికీ బాగా గుర్తుంది. యాదగిరి సార్ దగ్గరికి తీసుకుని 15 minutes సంధానించి ఒక 1 rupee ఇస్తుండే. అప్పుడే అట్లా నా స్కూల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఇంకా పేరు మనీషా. నాకు ఒక 2 బాబులు, ఒక పాప. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాదగిరి సార్ నేను అనుకుంటే నీ ఫేవరెట్ స్టూడెంట్ ఇవ్వాలి. బాగా నేను కూడా అనుకోని ఏదో నాకే చెప్పేది వర్క్ అని. నెక్స్ట్ మన మధ్య నుంచి ఒక ఫ్రెండ్ మిస్ అయ్యింది కదా, ఒక 5 minutes వాళ్ళ గురించి ఒక మౌనం పాటిస్తాం. ఒక 1 year ఇంకా బాగుంటుంది. బిజినెస్ చేసుకుంటున్నాం. మా డాడీ మైక్ దగ్గర సారీ సార్. అందరికీ నమస్కారం. అందరూ వచ్చినందుకు చాలా మంచిగా ఉంది. కానీ గెట్ టుగెదర్ అనేది 10 years బ్యాక్ నుంచి ఫుల్ ప్రిపేర్ చేస్తుండే. అప్పుడు షుగర్ ఫుల్ అప్డేషన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. నా పేరు అందరూ వచ్చింది. నా మ్యారేజ్ అయితే 7 years అవుతుంది. నా 2 పాపలు. నా ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ.
హస్బెండ్ వెరీ ఒక పాప ఒక పాప, అమ్మాయి 3rd క్లాస్, అబ్బాయి 1st క్లాస్. నేను ఖాళీగా ఇప్పుడు నీకు అన్నం పెట్టలేదు, మళ్ళీ మీ ఆయన వీడియో Claro,